ప్రైజ్ లార్డ్. బిడ్డలిద్దరూ వాళ్ళ అమ్మని అడిగారంట, అమ్మ మాకు ఫిష్ కర్రీ కావాలి అంటే, నాన్న లేడురా, నాన్నుంటే వండి పెడదును, నాన్న ఊరెళ్ళాడు, మరి ఉద్యోగం చేసుకొని రావాలి, డబ్బు వస్తుంది కదా అప్పుడు నేను వండి పెడతాను అంటే, మరి ఫాస్టర్ గారు చెప్పారు కదమ్మా, ఈ సండే చెప్పారు, మీరు దేవుని యందును ఆ మాటలు మీ యందును నిలిచి ఉన్నట్లయితే మీకు ఇష్టమైనది ఏదో అడుగుడి ఇస్తాను అన్నాడుగా, యోహాను 15:7లో. అయితే మాకు ఇష్టమైంది చేపకూర. పిల్లలు వాక్యం విన్నారు, గొప్ప విశ్వాసంతో మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మాకు ఫిష్ కర్రీ కావాలని ఒకటే ప్రార్థన అయిపోయి ఆమెను చెప్పగానే స్తుతించాలి కదా, స్తోత్రాలు చెప్దామని గట్టిగా ఇద్దరు కలిసి దేవుని స్తుతించారు. వాళ్ళమ్మ వంట చేస్తూ తోటకూర ఏదో చేస్తూ, పాపం పిల్లలకి ఫిష్ కర్రీ కావాలని ఎంత ఆశ, కానీ నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు. కానీ వాళ్ళ ప్రార్థన చూడు నాయనా, ఎలా ప్రార్థన చేశారో, స్తుతిస్తున్నారు. ఫిష్ కర్రీ ఇచ్చినందుకు స్తోత్రం అని వాళ్ళు పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ యేసయ్య మాకు ఫిష్ కర్రీ ఇచ్చేశాడు. ఎక్కడిచ్చాడ్రా, నమ్మమన్నావుగా, యేసయ్య చెప్పాడుగా నమ్మమని. మార్కు 11:24లో నువ్వు ఏమి అడుగుదవో అవన్నీ పొంది ఉన్నావని నమ్ముడి. బయటికెళ్ళి ఆడుకుంటున్నారు. ఒకడు బాల్ ఇసిరితే మరొకడు బ్యాట్ కొడుతున్నాడు. ఇలా క్రికెట్ ఆడుతుండగా పైనుండి ఒక ఫిష్ వచ్చి పడింది. అది చూడగానే ఈ పిల్లలు దగ్గరకు వెళ్ళడానికి భయపడి, మమ్మీ మేము అడిగామో లేదో ప్రభువును ప్రార్థించాం, దేవుడు మాకు ఫిష్ పంపించాడు. బయటికి వెళ్ళి చూస్తే నిజంగానే ఫిష్ ఉంది. దేవుడు భలేగా ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫిష్ రెడీగా ఉంది, దానికి నేను బొలుసులు తీయనక్కర్లా, రెడీగా ఉంది, దాన్ని కట్ చేసి కూర వండడమే అని చెప్పి కట్ చేసి కూర చేసి పెట్టింది. మంచిగా తిన్నారు. ఎక్కడో ఆకలితో ఉన్న పిల్లల కొరకు వాళ్ళ ప్రార్థన విన్న దేవుడు ఒక పక్షిని వాడుకొని ఆ పిల్లల ఆకలి తీర్చిన దేవుడు నీ ఆకలి కూడా తీర్చగలడు. ఏలియా అడవిలో ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఆహారం లేక అక్కడ పడుంటే దేవుడు చుట్టూ చూశాడు. కోకోలములారా అన్న వెంటనే ప్రభువా చెప్పు అన్నాయంట. నా దాసుడు అడవిలో ఉన్నాడు, మీరు ఎగురుకుంటూ వెళ్ళి అతనికి ఈ ముక్కల కూర ఇవ్వమని చెప్పాడంట. అతనికి ఇష్టం ఏంటో దేవుడు తెలుసుకొని మరీ ఇచ్చాడు. నీకు కూడా కొన్ని ఇష్టాలున్నాయి, నీ అక్కరలు దేవుడు తీర్చగలడు అని నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ లార్డ్. ఫిలిప్పీ 4:19 నా ప్రాణమై